హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్. స్ట్రాబెర్రీ, గోవా, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, వంకాయలు, ములక్కాయలు, దానిమ్మకాయలు ఈరోజు కోసినాయి. మామిడికాయలు అయితే ఉడతలకి ఎక్కువైపోయి రోజు 10 కాయలు పారేస్తున్నాయి. వాటికి 50% వాటా మీదే అన్నానని ఎక్కడెక్కడి నుంచో ఉడతలు వచ్చి మొత్తం వేస్ట్ చేసేస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే చూశారుగా. చక్కగా సేంద్రియ విధానంలో పంటలు పండించుకుందాం, మంచిగా కూరగాయలు కోసుకుందాం. నమస్తే అండి. స్ట్రాబెర్రీ, గోవా చూడండి ఎంత బాగున్నాయో, ఎంత మంచి రంగు వచ్చినాయో, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. కోసేద్దామండి. పక్షుల కోసం నేను ఇలా కట్టుకున్నాను. ఈ 50 రూపాయలు పెట్టి సంచులు తీసుకున్నా. ఈ సంచులు తీసుకున్నా. ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. ఇది పండింది, విత్తనాలు వస్తాయో మొక్కలు వస్తాయో వీటిలో వేస్తున్నా. ఇదిగోండి కోసుకుందాం. చాలా బాగున్నాయి. ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. ఎంత రెడ్ ఉన్నాయి చూసారా, ఎంత బాగున్నాయి, ఎంత ఆనందం. ఇంత మంచిగా కాయలు కాసినాయి స్ట్రాబెర్రీ, గోవా మన మిద్దె తోటలో. 12x12 గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. మనం నేల మీదే కాదు, మిద్దె మీద కూడా అన్ని పంటలు పండించవచ్చు. ఎక్కడ ఇదిగోండి. ఎంత బాగుందంటే అసలు, ఎంత బాగా టేస్ట్ అంటే భలే టేస్ట్ ఉంది. అసలు సూపర్ టేస్ట్ ఉంది. పులుపు, జాంకాయ టేస్ట్, స్ట్రాబెర్రీ జాంకాయ టేస్ట్ ఉంది. నెంబర్ 1 అండి. ఇవన్నీ దాస్తాను. మళ్ళీ మేము నెక్స్ట్ టైము మేము మళ్ళీ ఏమన్నా పంటలు పండించినప్పుడు కట్టుకుంటానికి. ఇన్ని జాంకాయలు వచ్చినాయి. ఎంత హ్యాపీనో. చిన్నపిల్లలు ఉన్నాయి, అసలు స్ట్రాబెర్రీ జాంకాయ వదిలిపెట్టరండి, అంత బాగుంది టేస్ట్. ములక్కాయలు ఉన్నాయి, ఫస్ట్ ములక్కాయలు కోసేద్దాం రండి. ఇదిగోండి ములక్కాయలు కోద్దాం. నాకు కట్ అండ్ హోల్డ్ లాగా పట్టుకున్నా, అవ్వలేదు. క్యాచ్ పట్టాను. చాలా బాగున్నాయి 2 ములక్కాయలు. ఇది 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. ములక్కాయలు అయిపోయినాయి. మిద్దె తోటలో కూరగాయలు చూద్దురు కానీ ఇగోండి పండుగ కొట్టేస్తుందని నేనేం చేశానంటే కాటన్ క్లాత్తో సంచులు కుట్టుకున్నా. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. బీరకాయ ఎన్ని బీరకాయలు వచ్చినాయో చూద్దురు కానీ రండి రండి, ఇటు రండి. ఇదిగోండి ఇట్లా కుట్టుకున్నా గబగబా మిషన్తో. ఎన్ని సంచులు కొనుక్కొచ్చినా సరిపోట్లా మన పంటలకి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లా ఉంటే ఏమవుతాయి అంటే పండుగ కొట్టదు. ఇక పండుగ ఉన్నాయి, డబ్బాలో పడ్డాయి. ఇదిగోండి మంచి బీరకాయలు ఇప్పుడు మంచి రేటు ఉంటాయి. ఫాస్ట్గా కుట్టేసుకుని కట్టేశాను మిషన్తో. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. నాటు బీరకాయ, ఇవి నాటు బీరకాయలు. వీటి అందం చూడాలంటే ఎంత బాగున్నాయండి. ములక్కాయ పాలు పోసి వండేయచ్చు. చాలా బాగున్నాయి కదండి. అసలు బటర్ఫ్లైలు ఎంత బాగా తిరుగుతున్నాయి. అవి తిరిగి పాలినేషన్ చేస్తున్నాయి. ఇక దొండకాయలు ఉన్నాయి, ఇక దొండకాయలు కొద్దాం ఉండండి. ఇక వాళ్ళు ఎక్కువ కనపడుతున్నాయి దొండకాయలు. పైన ఉన్నాయే కోస్తాను నేను, మీకు ఇబ్బంది పెట్టను. దొండకాయలు నేను నిదానం కోసుకుంటా. ఇదిగోండి మంచి సైజు, సూపర్ సైజు. ఎంత బాగా కాసినాయో. ఇట్లా వచ్చేసేయండి, ఇట్లాగే వచ్చేసేయండి. రండి నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. ఇట్లా వెళ్ళిపోయి నేను ఇట్లాగే వెళ్తున్నా. ఇక్కడ ఉన్నాయి ఇగోండి
ఇక్కడికి వచ్చి కాసినాయండి. విచిత్రం చూడండి, ఇక్కడికి వచ్చి కాస్తాం ఏంటి ఇవి ఎంత బాగా కాసినాయండి. ఇగో ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఇన్ని వచ్చేసినాయి. కూరకు వచ్చేస్తాయండి, మళ్ళీ వచ్చేస్తున్నాయి కూరకి పచ్చడికి. ఇగోండి అసలైన ఇగోండి గుత్తులు 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 దొండకాయలు బాగానే కాస్తున్నాయి మనకి. దొండకాయలు అదిగోండి పైన బాగుంటాయి కదండి. ఇవ్వండి ఇన్ని వచ్చినాయి సడన్గా మనకి పైన కనపడ్డాయి ఇన్ని ఇంకా మళ్ళీ ఎతికితే ఇన్ని వస్తాయి. బెండకాయలు అయిపోయినాయి. పంపర పనస పువ్వు వస్తుందండి. పంపర పనస అసలు ఒక్కసారి చూసిరండి అట్లా పువ్వు వచ్చిందో. పంపర పనస భలే వచ్చింది. యాపిల్ బాగానే ఉంది. యాపిల్ ఏం పూలు పూసినాయి మళ్ళీ ఇక్కడ. యాపిల్ రేపు కోస్తాయి యాపిల్. అది ఫస్ట్ వంకాయలు ఉన్నాయి కోసేద్దాం రండి. ఇటు నుంచి వచ్చేస్తున్నాను ఇవాళ గబగబ కోసుకొస్తాయి. ఎండ వస్తుంది. ఇదిగోండి వచ్చేయండి ఇక్కడికి రండి. అసలు వంకాయలు అంటే ఇవి వంకాయలు ఇదిగోండి. ఏం కాస్తున్నాయండి వంకాయ. ఈ సైజు చూడండి, ఈ సైజు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. మొత్తానికి అంకులకి భలే కనపడ్డాయి. బెండకాయలు కిలో ఉన్నాయండి ఇంట్లో. ఇప్పుడు కిలో. ఇవ్వండి అసలు వంకాయలు చూడండి. ఇటు చూడండి. అబ్బా అబ్బా ఏం పొడవు ఉందండి బాబు. ఇది విత్తనమే మంచి విత్తనం. ఇదిగోండి ఇట్లా పట్టుకోండి. ఇదిగోండి ఏమున్నాయి చూడండి, ఎంత పొడవు ఉన్నాయి చూడండి. ఇదిగోండి అవి ఇంకోసారి కోస్తా. అవి ఇంకా లేతగానే ఉన్నాయి, ఇంకా ఇంత పొడవు అవుతున్నాయండి. అబ్బా అసలు ఈ చెట్టు ఏం చెట్టు అండి బాబు. ఏముందండి అవి ఉంచేస్తా. ఎంతవరకు అంతవరకే కోసుకుందాం. అసలు అవును గుబురు వంగ తోట గుబురు అయిపోయింది. ఇదండి పదండి. గుత్తి వంకాయలు అసలు ఈ వంకాయ ఆ వంకాయ నా చెయ్యి కట్ అయింది. నేను కత్తిరితో గబిక్కిని కట్ చేయలేకపోతున్నా. ఎండ వచ్చేస్తేనేమో మా ఐప్యాడ్ ఏమో హీట్ ఎక్కేస్తుంది. అదొకటి ప్రాబ్లం అయిపోయింది. ఎండేమో తెలియని ఎండ. ఈ వంకాయ చూడండి ఎంతలా ఉందో. ఇచ్చే పోషకాలకి అట్లా పెరుగుతున్నాయి అసలు అవి. అమ్మ నాకే నీరసం వస్తుంది ఈ వంకాయలు కోసి 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 అన్నట్టు. అక్కడ బుట్టలో పోసొచ్చాను. అదిగోండి ఒక్కసారి అటు చూడండి, డ్రమ్లో పోసేసా. భలే వంకాయలు అవి. ఇంకా చాలా ఉన్నాయి, కోద్దాం. గబగబ కోసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇదిగోండి దగ్గర అయిపోయినాయి చెట్లు. మనం చిలకడ దుంపల ఆకులు ద్రావణం, వామాకు ద్రావణం అసలు చాలా బాగా పనిచేసినాయి. చాలా అంటే చాలా బాగా పనిచేసినాయి. పురుగు లేదు. బెల్లం వేస్తున్నాం కదా, పురుగు లేదు. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చెయ్యి కూడా ప్రాబ్లం అయింది. కత్తి కోసుకుంది కదా, ఇదిగోండి ఇట్లా కోసుకుంది నా చెయ్యి. ఎన్ని కాసినాయి చూడండి.
ఇగండి అసలు ఎట్లా కాసి అసలు ఎంత గుత్తులు గుత్తులు. ఇవి కూడా కట్ చేసేయాలి. ఇగోటి రండి, ఏం పెరిగినాయండి. ఇది విత్తనమే అంత అయ్యి ఉంటుంది, ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. కట్ చేయనండి మొగ్గలు. ఇదిగోండి 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 ఎంతలా ఉందో చూడండి. అదేమిటి సన్నది. ఇదండి ఈ చెట్టు చూడండి. అసలు ఈ చెట్టుని ఏమనాలి అసలు. ఇదిగోండి అబ్బో అసలు ఏమున్నాయండి. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. ఇంత కాపు అయితే నాకు ఈ సంవత్సరం ఇట్లా కాసినాయి. ఇదిగోండి ఇదిగో ఎంత పొడవు ఉందో చూడండి. ఇటు చూద్దాం. అసలు ఈ పచ్చిమిర్చి చూడండి, చిగుర్లు ఎట్లా వేసినాయో. అమ్మో నాయన, ఈ వంకాయలు ఏంటండి. ఈ వంకాయలు ప్రభంజనం అంటారే, వంకాయ ఏమంటారు, ప్రభంజనం లాగా. ఇదిగోండి ఎక్కడ ఉన్నాయి ఎంత ఉందో చూడండి. ఇది అసలు హైలైట్. గుత్తొంకాయకి వచ్చింది, గుత్తొంకాయకి వండుతాం. అసలు ఈ వంకాయ ఏంటండి ఎంత లావు. ఇటు చూడండి ఎంత ఉందో. అసలు ఈ వంకాయలు ఏంటి గుత్తులు. ఇంకోసారి కోస్తాయి, ఒకటి కోసి వదిలేస్తున్నా. అయిపోయినాయి వంకాయలు. రండి డిప్లో పోద్దాం. ఇవ్వండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంక మళ్ళీ 2 కిలోలన్నర పైనే వచ్చినాయి. పొలంలో వస్తున్నట్టు మన మిద్దె తోట మీద ఈ కూరగాయలు ఏంటండి, నిజంగా ద్రావణాలు సూపర్గా పనిచేస్తున్నాయి. సూపర్ అంటే సూపరే. మీ ఇష్టం వచ్చిన ద్రావణాలు బెల్లం కలిపి ఇచ్చేయండి. అసలు ఎంత బాగున్నాయంటే అసలు అసలు నిజంగా రైతు ఎంత ఆనందిస్తున్నారు. నేను కూడా అంతకంటే రెట్టింపు ఆనందిస్తున్నా ఈ దిగుబడి తీసుకుంటాం. ఎన్ని బుడం దోసకాయలండి. ఇక్కడే 10-12 కాయలు కనపడుతున్నాయి నాకు. ఈ అందం అయితే అసలు ఎప్పుడూ లేవు. అసలు బుడం దోసకాయలు మా నాయనమ్మ పండించింది, పద్మ అంటే మా నాయనమ్మ పచ్చడి చేసిందని ఎంతోమంది రాశారు. అసలు సూపర్గా ఉన్నాయండి బుడం దోసకాయలు అయితే. అసలు ఈ చిలకడ దుంప ఆకు మరలా వచ్చేసింది. ఇది మరలా కోసి మరలా ఇచ్చేస్తా. వారానికి నేను 2 రోజులు 3 రోజులు అట్లా ఇచ్చేస్తున్నా. వాటిల్లో ఇగోండి భగవంతుడికి పువ్వులు అటు చూడండి ఎంత బాగా పూసినాయో భగవంతుడికి పువ్వులు. ఇగోండి 2 దానిమ్మకాయలు కోస్తున్నా. రోజుకి 2 కోసుకుందాం. ఈ 2 కోస్తున్నా.
సీతాఫలాలు వస్తున్నాయి. ఎంత కలర్ ఉంటుందో, ఎంత బాగుంటుందో. చాలా ఉన్నాయి దానిమ్మకాయలు. రోజుకు 2 కోసుకుందాం. హ్యాపీ. ఇటు వచ్చేయండి. యాపిల్ చూపించాలి. ఇదిగోండి యాపిల్, ఎల్లో యాపిల్, బుడ్డి యాపిల్ ఎంత అందంగా ఉందో. పైన పువ్వులు. వచ్చేయండి, ఇంకా చాలు వాళ్ళకి హార్వెస్ట్. రేగ్గాయలు కూడా ఉన్నాయి. రేపొద్దునికి రేగ్గాయలు పెద్దగా అయిపోతాయి. రండి శ్రీనివాస్ గారికి వచ్చేయండి. హ్యాపీ హార్వెస్ట్. స్ట్రాబెర్రీ, గోవా, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, వంకాయలు, ములక్కాయలు, దానిమ్మకాయలు ఈరోజు కోసినాయి. మామిడికాయలు అయితే ఉడతలకి ఎక్కువైపోయి రోజు 10 కాయలు పారేస్తున్నాయి. వాటికి 50% వాటా మీదే అన్నానని ఎక్కడెక్కడి నుంచో ఉడతలు వచ్చి మొత్తం వేస్ట్ చేసేస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే చూశారుగా. చక్కగా సేంద్రియ విధానంలో పంటలు పండించుకుందాం, మంచిగా కూరగాయలు కోసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.